సరే, గత వారంలో దగ్గరగా వచ్చిన కాల పరిమితి అంటే యేసుప్రభు వారు యెరూషలేముకు దగ్గరగా వచ్చిన కాల పరిమితి ఒకటి చూసుకున్నాం. యెరూషలేముకు దూరంగా వెళ్ళిన కాల పరిమితి కూడా ముందు చూసుకున్నాం. మత్తయి సువార్తలో మనకి యెరూషలేముకు దగ్గరికి వచ్చిన కాల పరిమితిలో ఎన్ని అధ్యాయాలు? 19, 20 అధ్యాయాలు. 2 అధ్యాయాల్లో మత్తయి సువార్తికుడు మనకి రాసినట్లుగా మనం చూస్తాం. దేని గురించి? ఏంటి దగ్గరకు వచ్చింది? యెరూషలేముకు యేసుక్రీస్తు ప్రభువు వారు దగ్గరకు వచ్చిన కాలం గురించి 2 అధ్యాయాల్లో మనకు రాశారు. 2 అధ్యాయాల్లో మనం జాగ్రత్తగా గమనించి దాన్ని విడదీసి చూసుకుంటే 7 అంశాలు మనకు కనపడుతున్నాయి. 7 అంశాలు ఏంటి? 7 అంశాల్లో ఒకటి మాత్రం లాస్ట్ది మాత్రం యోధియాలో జరిగిన పరిచర్య గురించి కనబడుతుంది. మిగిలిన 6 అంశాలు కూడా పెరియాలో జరిగిన పరిచర్య గురించి కనబడుతుంది. దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తీసుకుందాం. ఈ క్లాస్లో దగ్గరికి వచ్చిన కాలంలోనే యోహాను సువార్తికుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడు? యోహాను సువార్త నుంచి ఇవాళ మనం ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త మనం చూస్తే దగ్గరికి వచ్చిన కాలంలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డానికి లేదా ఆయన కార్యం సఫలం చేయడానికి సంపూర్తి చేయడానికి యెరూషలేమునకు దగ్గరికి వచ్చిన కాలాన్ని మనం దగ్గరికి వచ్చిన కాల పరిమితి అంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు దగ్గరికి వచ్చిన కాల పరిమితి. దీని గురించి మనం ఎక్కడి నుంచి చూస్తున్నామంటే యోహాను సువార్త మనం చూసుకున్నాం కదా, 6వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయంలో మనకి 6వ అధ్యాయం ఒకటి చూస్తే కనుక శ్రమల కాల ప్రారంభం అంటే 3వ సంవత్సర ప్రారంభం నుంచి మనకు కనపడుతుంది. 3వ సంవత్సరం అంటే యేసుప్రభువు వారు సిలువ కార్యం జరిగించే సంవత్సరం అంటే చివరి సంవత్సరం, లేకపోతే యేసుప్రభువు వారి పరిచర్యలో 3వ సంవత్సరం. 3వ సంవత్సర పరిచర్య గురించి మనకి ఎక్కువ కనబడుతుంది. మనకి బైబిల్ గ్రంథంలో ఈ 3వ సంవత్సర పరిచర్య గురించి ఎక్కువ రాయబడి ఉంది. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు కూడా మనం 3.5 సంవత్సరాల పరిచర్య కదా యేసుప్రభువు వారిది. ఎన్ని సంవత్సరాలు? పరిచర్య 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాల గురించి రాశారు కానీ సువార్తలు 4 రాశారు కానీ చాలా తక్కువ ఇచ్చారు మేడం. కానీ చివరి సంవత్సరం గురించి 3వ సంవత్సరం గురించి మాత్రం చాలా ఎక్కువ మ్యాటర్ ఇచ్చుకొచ్చారు. అందరూ అలాగే రాసుకొచ్చారు. అది కూడా మనం గమనించాం, మనం చూసుకున్నాం లాస్ట్ లెసన్లో కూడా మనం చూసుకున్నాం. అలాగే లాస్ట్ వారం గురించి కూడా ఎక్కువ ఇచ్చారు పరిచర్య. అంటే మా లాస్ట్ 3వ సంవత్సరం పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభువారు జీవితంలో, లేకపోతే ఆయన చేసిన పరిచర్య అంతా చాలా ప్రాముఖ్యమైనదని ఎంచి ఈ సువార్తికులు రాసిన వాళ్ళందరూ కూడా దాన్ని హైలైట్ చేసి రాసుకొచ్చారు. మిగతా 2 సంవత్సరాలది కొంత భాగంగా రాసుకొచ్చారు కానీ 3వ సంవత్సరం ఎక్కువ రాసుకొచ్చారు. ఇందులో ఈ దగ్గరికి వచ్చిన కాలం 3వ సంవత్సరాలు మనం 2 భాగాలు చేసుకుంటే 2 భాగాల్లోని ఒకటేమో యెరూషలేముకు దూరంగా వెళ్ళిన కాల పరిమితి ఒకటి దగ్గరికి వచ్చిన కాల పరిమితి 2 మనం చూసుకున్నాం కదా. ఇందులో దగ్గరికి వచ్చిన కాల పరిమితి గురించి మనం ఇప్పుడు చూసుకుంటాం ఈ లెసన్లో. దేని నుంచి? యోహాను సువార్త ఆధారంగా యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి వచ్చిన కాల పరిమితిలో ఏం చేశారు అన్న విషయాలు ఇందులో మనం నేర్చుకుంటాం. ఇది సుమారుగా 6 నెలల కాలం పట్టింది. ఎన్ని నెలలు? 6 నెలలు. మనం ఎలా చెప్పగలం 6 నెలలు అంటే? ఇక్కడ కరెక్ట్గా ఈయన పండగల గురించి రాసుకొస్తాడు యోహాను. పండగలు 3 పండగల గురించి రాసుకొస్తాడు. 3 పండగల్లోని కూడా యోహాను ఏం చేశాడంటే ఆ కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేశారు, ఏం చేశారు, ఎలా చేశారు, ఆ పండగల గురించి వివరాలు, ఆయన వచ్చి అక్కడ చేసిన కార్యాల గురించి రాసుకొస్తాడు అనమాట. అందులో ఈ 3 పండుగలు కనబడుతుంటాయి అనమాట. ఈ 3 పండుగల వివరణ కనబడుతుంటాయి. దాన్ని బట్టి మన కాలాన్ని నిర్ధారించవచ్చు మనం. ఎందుకంటే ఆ పండుగలు ఏ కాలంలో జరిగాయో మనం చూస్తే ఆ కాలాన్ని బట్టి ఆ పండుగలు నిర్ణయించడానికి మనకి అవకాశం ఉండదు.
ఇది చూద్దాం. 7వ అధ్యాయంలో 2వ వచనం ఇక్కడ నుంచి మనకి ఈ దగ్గరికి వచ్చిన కాల పరిమితి గురించి మనం చూస్తాం. అంటే 3వ సంవత్సరంలో చివరి 6 నెలల పరిచర్య మనం చూస్తాం అన్నమాట. యోహాను సువార్త 7వ అధ్యాయము 2వ వచనం నుంచి యూదులు పర్ణశాలల పండుగ సమీపించారు కనుక మన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు చాలు. ఈయన పండుగ గురించి ప్రస్తావన చేసి రాసేస్తున్నాడు యోహాన్ గారు. ఏ పండుగ అంటది? ఈ పండుగ ఈ పర్ణశాల పండుగ అనమాట. ఫస్ట్ పండుగ ఏంటంటే యోహాన్ గారు మెన్షన్ చేసింది పర్ణశాల. ఈ పర్ణశాల పండుగ అక్టోబర్ నెలలో జరుగుతుంది మనకి, వాళ్ళకి యూదులకి. మనకంటే మన క్యాలెండర్ ప్రకారం మనకు అక్టోబర్ వస్తుంది. యాక్చువల్గా 7వ నెల ప్రారంభం. అంటే ఈ పండగ మనం చూసుకుంటే కనుక అక్టోబర్ నెల. యూదుల క్యాలెండర్ ప్రకారం అయితే మనకి జనవరి స్టార్ట్ అవుతుంది. మన జనవరి సంవత్సరం ప్రారంభం ఉంది కదా, వాళ్ళకేమో మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది నెల. మార్చి ఏప్రిల్కి 1వ నెల అనమాట. 1 నెల స్టార్టింగ్. 2వ నెల ఎలాగంటే ఏప్రిల్, తర్వాత నెల ఏంటి? మే 2వ నెల. అలాగా అంటే నెల సగంలోంచి మొదలవుతుంది యాక్చువల్గా వాళ్ళకి. అంటే 15 రోజులు వచ్చిన దాని నుంచి మొదలవుతుంది. తర్వాత దీంట్లో 15 రోజులు కవర్ అవుతుంది 1 నెల అనమాట. అలా నెల కవర్ అవుతుంది అనమాట వాళ్ళ క్యాలెండర్ ప్రకారం, యూదుల క్యాలెండర్ ప్రకారం. మనతో చూసుకుందాం. దాన్ని వెళ్దాం, మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలని చెప్తుంది. ఇప్పుడు ఆ లెక్క వేసుకుంటే మనకి ఈ లెక్కలో పర్ణశాల పండుగ ఎప్పుడు వస్తుందంటే అక్టోబర్ నెలలో వస్తుంది అనమాట. ఈ నెల అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెలలో చేసిన పరిసరలో ఇక్కడ కిందన చూస్తే కనుక ఆ పండగకి ముందు అసలు ఆయన వెళ్ళనన్నాడు. సహోదరులతో కలిసి వాళ్ళకు అందరూ రమ్మంటే నేను రాను యెరూషలేముకి అని చెప్పాడు అనమాట. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేముకి వెళ్ళి ఆవిడ పరిచయం చేసినట్టుగా ఉంది. అక్కడ దాని గురించిన వివరణ మన తర్వాత చూద్దాం. సమయాల గురించి మాత్రం చూద్దాం. రెండవదిగా 2వ పండుగ ఏంటంటే చూడండి 10వ అధ్యాయము 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుతున్నది. అది శీతాకాలము. చాలు. 2వ ప్రతిష్ఠ పండుగ ఏంటది? ఆలయ ప్రతిష్ఠ. ఆలయ ప్రతిష్ఠ పండుగ. దానికి కూడా యేసుప్రభువుకి అటెండ్ అయ్యాడా లేదైనా? చదవండి ఒకసారి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుతున్నది. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుతుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మల్ని సందేహపెట్టుదు. సరే చాలండి. ఇప్పుడు ఆయన వెళ్ళడా లేదు దానికి ఇచ్చారు కదా, దాన్ని కూడా యోహాన్ గారు మెన్షన్ చేసి చెప్పినారు. అది ఏ పండుగ? ఆలయ ప్రతిష్ఠ పండుగ. ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ డిసెంబర్ నెలలో జరిగిస్తారు అన్నమాట వాళ్ళు. మన క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెల. ఈ మాత్రం వేసేసుకోండి డిసెంబర్. పర్ణశాల పండుగ ఏమో అక్టోబర్లో, ఆలయ ప్రతిష్ఠ పండుగ ఏమో డిసెంబర్ నెల. ఇంకొకటి ఉంది, ఇంకోటి 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారము చేశారు. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వాళ్ళు. ఏ పండుగ వచ్చాడు? ఆయన పస్కా పండుగ. 3వది పస్కా పండుగ 12వ అధ్యాయము. ఈ పస్కా పండుగకి ఎన్ని రోజుల ముందు వచ్చారట? 6 రోజుల ముందు వచ్చారు. ఈ 6 రోజుల చరిత్రలు, 6 రోజుల చేసిన మినిస్ట్రీ, యేసుప్రభువు చేసిన మినిస్ట్రీ మనకి 5th బుక్లో మనం ధ్యానం చేస్తాం. 6 రోజులదే ఒక బుక్ ఉంటుంది మనకు. 6 రోజులు చేసిన పరిచర్య అంతా కలిపి ఒక బుక్ అన్నమాట. దాన్ని చాలా విస్తారంగా మనం దాన్ని ధ్యానం చేసుకుంటాం. 5th బుక్ మనకి అదే ఉంటుంది. 4th బుక్ రన్ అవుతుంది మనకి. 5th బుక్ అంతా అదే ఉంటుంది. 6 రోజుల్లో ఆయన ఏం చేశాడు పరిచర్య అన్న విషయాలన్నీ. ఇప్పుడు పస్కా పండుగ వచ్చి ఏప్రిల్ నెలలో జరుగుతుంది అన్నమాట. యాక్చువల్గా పస్కా పండుగ స్టార్టింగ్ ఏప్రిల్, మార్చి ఏప్రిల్ నెలలో
స్టార్ట్ అయ్యే పండుగ అన్నమాట. ఇది ఏప్రిల్ నెల రాసుకున్నాం. ఇప్పుడు ఎన్ని నెలలు అయ్యి చూడండి, గ్యాప్లు ఎన్నో వచ్చాయి చూడండి. అక్టోబర్ నుంచి తర్వాత నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఈ 6 నెలలు వస్తాయి కదా మనకి. అంటే 7 నెలలు కరెక్ట్గా వచ్చింది దానికి. అక్టోబర్ నుంచి ఏప్రిల్ కరెక్ట్గా వస్తే 7 నెలలు వచ్చింది. అంటే మధ్యలో ఉన్న కాలం 6 నెలలు. అంటే ఇది ఎంతకాలం పట్టింది ఇప్పుడు? ఇది 6 నెలలు అనమాట. 6 నెలల కాలం. 6 నెలల కాలం ఈ దగ్గరికి వచ్చిన కాలానికి 6 నెలలు పట్టిందని మనకు పక్కాగా తెలిసిపోతుంది. ఇప్పుడు పస్కా పండుగ తర్వాత రోజున ఏం పస్కా పండుగ రోజున ఏం జరిగింది? యేసు ప్రభువుని సిలువేస్తారు కదా. అంటే ఇప్పుడు పర్ణశాల పండుగకి స్టార్ట్ అయ్యి అయినా యెరూషలేము దగ్గరికి వెళ్ళడం మొదలెడితే ఆ కాలంలో, ఆ టైంలో, అంటే కరెక్ట్ రోజులు కాదు మనం మ్యాక్సిమం చేసేది, ఆ కాలాన్ని మ్యాక్సిమం చేస్తాం. పండగ కాలం, ఆ కాలం స్టార్ట్ చేస్తే పస్కా పండుగ అయ్యేటోడికి ఆయన చనిపోయాడు. అంటే మధ్యలో కాలం 6 నెలల కాలం మనకి పట్టినట్లుగా మనకి. ఇప్పుడు ఇంతకీ ఈ యోహాను సువార్తలో ఈ దగ్గరికి వచ్చిన కాలం ఎన్ని అధ్యాయాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం? ఎన్ని అధ్యాయాలు ముందు చెప్పాను ఆల్రెడీ. యోహాను సువార్త అదే ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు? 7వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు యోహాను సువార్త దగ్గరికి వచ్చిన కాలం 7 నుంచి 19. 6వ అధ్యాయం ఏమో దూరంగా వెళ్ళిన కాలం, గురించి. 5వ అధ్యాయం ఏమో మన 2వ సంవత్సర పరిచర్య. అంటే సింపుల్గా 5వ అధ్యాయం 2వ సంవత్సర పరిచయం అయితే 6వ అధ్యాయం దగ్గర నుంచి యాక్చువల్గా మనం సంవత్సర కాలం ప్రారంభించాం. 3వ సంవత్సర పరిచర్య 6వ అధ్యాయం నుంచి చేసుకొస్తుంది. అర్థమవుతుంది ఇక్కడ. 6వ అధ్యాయం దగ్గర నుంచే 3వ సంవత్సర పరిచర్య గురించి రాసుకొచ్చాడు ఈయన. అంటే చూడండి ఒకసారి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరం అనగా గలిలయ సముద్రంన అద్దరికి రాగనంలో రోగులు ఆయన మీద మీకు చెప్పిన నోట్స్లో నోట్స్ చూడండి. ఏ సంవత్సరాలు ఉన్నాయో? 6వ సంవత్సరం స్టార్టింగేనా? 6వ అధ్యాయం స్టార్టింగ్. అంటే ఒకసారి చూడండి, ఈయన ఎన్ని అధ్యాయాలు ఎందుకు? ఇది యోహాను సువార్త 1 నుంచి 5 అధ్యాయాలు మాత్రమే ఆయన 2 సంవత్సరాల పరిచర్య రాసుకొస్తే 3వ సంవత్సర పరిచర్య అంతా కూడా 6వ అధ్యాయం దగ్గర నుంచి మొత్తం చివరి వరకు ఎన్ని మనకి 19 అధ్యాయాలేమో ఈ 2వ సంవత్సర పరిచర్య గురించి రాసుకొచ్చాడు. తర్వాత పునరుద్ధానం గురించి 20 వచ్చారు. ఆయన చనిపోవడం, తిరిగి రావడం, రెండింటి గురించి. యాక్చువల్గా యోహాను సువార్త మన స్కాలర్స్ ఏం చెప్తారంటే యాక్చువల్ 20వ అధ్యాయంతోనే యోహాను సువార్త 20వ అధ్యాయంతోనే ముగించేద్దామనుకున్నాడంట యోహాను. ఎందుకంటే ఇక్కడ చూడండి 20వ అధ్యాయం చూడండి, చివర మాటలు ఒకసారి చూడండి. 30వ వచనం, 20వ అధ్యాయం 30వ వచనం. గట్టిగా సార్. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును అది అని రాసి క్లోజ్ చేస్తాడు. యాక్చువల్గా ఇక్కడ అక్కడ వరకు సాల్వ్ అవుతున్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడో మళ్ళీ ఈ 21వ అధ్యాయంలో ఉన్న వచనాలు తిబెరియా సముద్రం జరిగిన సంఘటనలు మళ్ళీ రాసుకొచ్చాడు అనమాట. రాసుకొచ్చి దాంట్లో కూడా చెప్పండి మళ్ళీ శ్రేష్టమని రాసుకుంటారు. లాస్ట్ వచనం ఉంది, యేసు చేసిన ఇతర కార్యాల గురించి రాసేద్దారున్నాడు. కానీ ఇంకా అతనికి ఉద్దేశంలో ఆయన రాసిన ఇంకెన్ని రాసినా ఎలాగంటున్నాడు అక్కడ 25వ వచనం చూడండి, యేసు చేసిన కార్యం ఇంకను అనేకములు కలవు కానీ వాటి ప్రతి దాన్ని వివరించి వ్రాసిన ఎడలా
భూలోకమైన చాలదని నాకు తోస్తుంది, అందుకని ఇక్కడ క్లోజ్ చేస్తానని చెప్పి క్లోజ్ చేస్తున్నాను. ఇందుకు ఎందుకు రాశాడంటే పైన 30 అధ్యాయంలోనే, ఇది 20 అధ్యాయాలు చివరి వచనాల్లోనే అనేకమైన ఇతర సూచనలు యేసు తన శిష్యులకు చేశాను అని గ్రంథమందు రాయబడలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. బట్ మొట్టమొదటి నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేసిన నుంచి ఒకటే మనం ఫోకస్ చేస్తున్నాం, గుర్తుందో లేదో నేను చెప్తున్న మాట. అయినా ఏమంటాడు ఆయన? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. 2 పదాలకి డిఫరెన్స్ కూడా చూసుకుంటున్నాం మనం. యేసు క్రీస్తు, యేసే క్రీస్తు అని మీరు నమ్మునట్లు అనమాట. యేసు క్రీస్తు ప్రభు అని అంటే ఈ లోకంలో పుట్టిన మానవుడిగా జీవించి చనిపోయి తిరిగి లేచిన యేసు ఎవరో కాదు, ఆయన అభిషేకించి లోకానికి పంపించినటువంటి క్రీస్తు ఈయనే అని మనం అందరూ నమ్మేటట్లు ఈ గ్రంథాన్ని రాశాడు అనే విషయాలు తెలియపరుస్తుంది. దీని గురించి రాస్తూ చూడండి, 3వ సంవత్సరం పరిచయం వచ్చింది. 3వ సంవత్సరం చూసారా, దీనికి 5 అధ్యాయాలే రాస్తే దీనికి ఎన్ని అధ్యాయాలు రాశారో చూడండి. మొత్తం ఇంకా 6 అధ్యాయం చివరి వరకు కూడా వాళ్ళ కేటాయిందా మత్తే దాన్ని చూస్తారు. అక్కడికి వెళ్ళాడు మనం చూద్దాం. అంటే 3వ సంవత్సరం పరిచయం చాలా ప్రాముఖ్యమైంది అని మనం కూడా అర్థం చేసుకోవాలి. దాని గురించి సరే, ఈ 3 సంవత్సరాల ఆ పరిచయంలోనూ చాలా చక్కని వివరణాత్మకంగా మనం చదివినప్పుడు మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇది సరే, ఈ పర్ణశాల పండుగ ఉంది కదా, పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగ అంటే ఏంటి? పర్ణశాల పండుగ అంటే వీళ్ళు సంవత్సరానికి ప్రతి ఒక్కళ్ళు కూడా 3 సందర్భాల్లో యెరూషలేముకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి పాత్రమంది నిర్మకాండం నుంచి దేవుడు చెప్పేశాడు. అందులో పస్కా పండుగ ఒకటి, పర్ణశాల పండుగ ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. పస్కా ప్రారంభిస్తే పండగ, అందులో 4 పండుగలు కలిసిపోతాయి. పండుగల గురించి ముందు మనం నేర్చుకున్న లెసన్లో మనం చూసాం, మళ్ళీ దాని గురించి వివరించట్లేదు. తర్వాత 7వ నెలలో యూదులకి 7వ నెలలో వచ్చే పండుగ ఏంటంటే ఈ పర్ణశాల. ఈ పర్ణశాల పండుగని పర్ణశాల పండుగని వీళ్ళు ఎందుకు చేస్తారంటే, ఐగుప్తులో వీళ్ళు బానిసలుగా ఉండిపోయారు. ఇశ్రాయేలీలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతానం ఐగుప్తులోకి వెళ్ళిపోయిన తర్వాత బానిసలుగా ఉండిపోయారు. ఎంతకాలం ఉండిపోయారు? చాలా సంవత్సరాలు ఉండిపోయారు కదా, 400 సంవత్సరాలు ఉండిపోయారు. అక్కడి నుంచి బయటికి వచ్చినప్పుడు దేవుడు అరణ్యం కూడా తీసుకొచ్చాడు. వాళ్ళకి చాలా టెస్టులు పెట్టాడు. వాళ్ళు మాట వెళ్ళలేని వాళ్ళని అరణ్యంలో నష్టం చేశాడు. అక్కడ సుమారుగా వాళ్ళు 40 సంవత్సరాల ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఐగుప్తులో నుంచి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో కనాన్ దేశానికి వాళ్ళు వెళ్ళారు కదా. ఆ ప్రయాణం చేసిన 40 సంవత్సరాలు కూడా మన నిర్మకాండం చూస్తే వాళ్ళు 40 సంవత్సరాలు స్టార్టింగ్లో ఏదైతే వేసుకున్నారో చెప్పులు, బట్టలు, దాంతోనే 40 సంవత్సరాలు కంటిన్యూ ప్రయాణం అంటాడు. ఉతుక్కోవడం ఏదో 1 జత 2 జతలు ఉండొచ్చు బహుశా, వాళ్ళు ఉతుక్కోవడం మళ్ళీ వేసుకోవడం. 40 సంవత్సరాలు అంటే మనం చిన్నప్పుడు బయలుదేరాం అనుకోండి, ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి అనుకోండి. ఈ 40 సంవత్సరాలు చూడండి, చిన్నప్పుడు బయలుదేరి చిన్నప్పుడు వాళ్ళ డాడీ చెయ్యి పట్టుకుని బయలుదేరినోడు ఏ డ్రెస్ వేసుకున్నాడో, ఈ 40 సంవత్సరాలు పెద్దోడు అయిపోయిన తర్వాత అదే డ్రెస్ ఇటుతో పాటు ఎదుక్కుంటూ వస్తున్నారు. కాళ్ళు కూడా, ఆ జోళ్ళు కూడా ఎదుక్కుంటున్నాయి వాళ్ళు వేసిన పాదరక్షలు. ఎందుకంటే దేవుడు ప్రొటెక్షన్, అదే రాయబడుతుంది బైబుల్లో. అంటే వాళ్ళకి అంతా కృప ఇచ్చి నడిపించుకోవచ్చు. ఈ 40 సంవత్సరాల నడుస్తున్న సమయంలో అరణ్యంలో ప్రయాణం చేశారు, నదుల దగ్గర ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం అంతట్లోని కూడా వాడికి ఎక్కడ కూడా ఇల్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు. దాని గురించి ఏం చేస్తారు అంటే వాళ్ళు టెంట్లు వేసుకునేవారు, పందిర్లు వేసుకునేవారు, ఆకులతోని లేకపోతే తోలు చర్మాలతోని వాళ్ళు వేసుకునేవారు. ఇది చాలా క్లిష్టమైన ప్రయాణమే. కాకపోతే దేవుడు వారితో ఉండి పగలు రాత్రి కూడా మేఘస్తంభంలోనూ అగ్నిస్తంభంలోనూ నడిపించుకుంటూ వచ్చాడు. అలాగా క్లిష్టమైన ప్రయాణాన్ని కూడా దేవుడు సులభంగా చేసి వీడికి ప్రయాణంలో ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, అన్ని ఇచ్చి మిమ్మల్ని ఎలా పోషించుకొచ్చాడో దేవుడు చూడండి అని చెప్పే
పండగ మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆచరించండి అని చెప్పుకుంటూ పర్ణశాలల పండగని చేయమన్నాడు. ఎందుకంటే మీరు ఐగుప్తి బానిసత్వం నుంచి బయటికి ఎలా తీసుకొచ్చారు, మిమ్మల్ని అన్ని ఉపద్రవాల్లోంచి మిమ్మల్ని బయటికి ఎలా తీసుకొచ్చారు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవడమే కాదు, మీ పిల్ల తరాలు కూడా గుర్తుంచుకుని ఈ పండగ చేయాలి. ఈ పండగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పర్ణశాల పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఆ అరణ్యం నుంచి వచ్చిన మార్గంలో ప్రయాణంలో మీ దేవుడి మిమ్మల్ని ఎలా కాపాడాడు. అప్పుడు మీకు ఇళ్ళు లేవు, ఏమీ లేవు, అయినా సరే మీ ప్రొటెక్షన్ ఉండి పర్ణశాలలు వేసుకుని, పర్ణశాలను పాకలాంటి అనమాట, గుడిసెలు వేసుకుని లేక పందిర్లు వేసుకుని మిమ్మల్ని చక్కగా అలాంటి టైంలో కూడా మిమ్మల్ని నడిపించుకొచ్చాడు అని గుర్తుగా ఉండడానికి, అంటే మిమ్మల్ని మంచి మంచి ఇళ్లలోకి తీసుకొచ్చే వరకు మీకు సహాయం చేశాను అని చెప్పడానికి ఇది గుర్తుగా పర్ణశాల పండుగ అన్నమాట. 40 సంవత్సరాలు 400 సంవత్సరాల బానిసత్వాన్ని గుర్తు చేసుకోవాలి, వీళ్ళు ప్రయాణం చేసిన సంవత్సరాలను గుర్తు చేసుకుంటూ దేవుడు ఏ స్థితిలోంచి తీసుకొచ్చాడో అని గుర్తు చేసుకుంటూ పండగ అంటారు. పండగ చేయాలండి, పండగ చేసుకుంటూ చేయాలంట. దాన్ని పర్ణశాల పండుగ అంటారు వీళ్ళు ఖచ్చితంగా. అందుకనే వీళ్ళు ఎక్కడున్నా సరే మొత్తం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని అందరూ కూడా యెరూషలేముకి వచ్చేసి, యెరూషలేము చుట్టూరు ఏంటిది ఒలివుల తోటలు ఎన్ని ఉంటుంటాయి, అవన్నీ ఒలివుల తోటల దగ్గరికి వాటి దగ్గర షెల్టర్లు తీసుకుంటారు. యెరూషలేము కొండ దగ్గరకు వచ్చేసి కొండ దగ్గరకు వచ్చి వీళ్ళు ఆరాధన చేసేవారు, ప్రార్థన చేసేవారు. ఆ టైంలో ఒలివుల కొమ్మలు అది కొట్టేసి సార్ పందిరిలా షెల్టర్లాగా వేసుకున్నమాట. వేసుకుని దేవుని ఆరాధన చేసి స్తుతిస్తుంటూ పండగ చేసుకునేవారు. అలా అక్కడే ఉండేవారు, అక్కడే తినేవారు. ఈ పండుగలు చాలా రోజులు చేసేవారు కదా. ఈ పండుగలు చూస్తే మన పండుగల చెప్పుకున్న సమయంలో కూడా సుమారుగా ఇది ఈ పర్ణశాల పండుగ 15 రోజులు పండుగ ఉంటుంది. పర్ణశాల 8 రోజుల పండుగ, 15వ తారీఖు నుంచి మొదలు పెడతారు. 8 రోజులు చేస్తారు పండుగ. అది ఈ పండుగ గురించి. ఈ పండగకి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అటెండ్ అయ్యారు. అంటే ఇప్పుడు దీన్ని మనం చెయ్యాలా అంటే మనం చేయాలి. ఇప్పుడు ఇది చేయాలా చేయకూడదా? అప్పుడు పండగలకి మనకి ఇప్పుడు సంబంధం ఏంటి? నిజానికి ఇది యూదులకి ఇచ్చాడు, కానీ మనం కూడా ఇది చేసుకోవచ్చు. కానీ పండగ పేరు చెప్పి కాదు. ఇప్పుడు మన వాళ్ళు అక్టోబర్ సెప్టెంబర్ నెలలోని మీటింగ్స్ ఎందుకు పెడతారంటే 3 రోజులు 4 రోజులని. ఇది కారణం. ప్రాయశ్చిత్తానికి కూడా వెళ్తుంటారు, పాపాలు ఒప్పుకోవడానికి వెళ్తుంటారు, దేవునితో హ్యాపీగా మనం జీవితాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకోవడానికి అని చెప్పేసి మన పెద్దలు పూర్వీకులు కట్టడానికి కారణం ఏంటంటే, మనకి అక్టోబర్ నెలలో ప్రార్థనలు కట్టడానికి కారణం ఇది. 7వ నెలలో 8వ నెలలో ఎట్టి ప్రార్థనలకే దీన్ని కడతాం. మనం ఇది చేయడం వల్ల, ఆరాధన చేయడం వల్ల మనం ఇందులో ముఖ్యంగా ప్రాయశ్చిత్తం గురించి వాళ్ళు అంటే చేసిన శ్రమంతా జ్ఞాపకం చేసుకుంటారు. అందులో మమ్మల్ని ఎలా విడిపించాడు, మళ్ళీ కూడా విడిపించబడ్డాం కదా. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు విడిపించబడ్డారు. ప్రయాణం చేసుకుంటూ అరణ్య ప్రయాణం చేసుకుంటూ స్వాధీనం చేసుకునే దేశం అంటే కనాన్ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు తీసుకొచ్చాడు, నడిపించుకుంటూ వచ్చాడు. అలాగే మనల్ని ఈ లోకం అనే ఐగుప్తు నుంచి మనం బయటకు తీసుకొచ్చాడు. ఆయనే తీసుకొచ్చాడు. మనం అంతలో మనం రాలేదు. మనం భారతదేశం తీసేసుకున్నాం, రక్షణ పొందేసాం, లేకపోతే ఎవరో చెప్పారు తీసుకున్నాం, అంతా ఉతుద్దే. మనం మామూలుగా అనుకుంటామేమో. ఒకవేళ దేవుడే మనం రక్షించడం వల్ల ఆయన ద్వారానే మనకు జరిగింది క్రియ. ఆయన రక్షించాడు, ఈ లోకంలోంచి బయటికి తీసుకొచ్చాడు. అలాగే లోకంలోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే మనం చనిపోతే పల్లవరాజు వెళ్ళిపోతాం, కానీ చావట్లా. చచ్చిపోతామా? ఎక్కడ జీవించాలి? లోకంలో జీవించాలి. అది అరణ్య ప్రయాణం గుర్తుకొని ఉంటాం. రక్షించబడిన తర్వాత పాప బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం దేవుడిచ్చిన ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మధ్యలో కొంత పీరియడ్ ఉంది మనకి. అది లోకంలో ప్రయాణం. ఈ ప్రయాణంలో దేవుడు ఎలా తోడుకున్నాడని చూపించడానికి పాత నిబంధనలు మనకి ఇవి. అరణ్య ప్రయాణం అంతా కూడా వాళ్ళకి ఎలా తోడుకున్నాడో మనకు కూడా అలాగే తోడుకుంటాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిర్గమకాండలో అవి చదువుతున్నప్పుడు పగలు వచ్చేటడికేమో మంచి ఎడారి ప్రాంతం, అంటే ఎండ 50 నుంచి 50 డిగ్రీల దగ్గరికి వచ్చేస్తుంటుంది కదా. 50 డిగ్రీలు అరబ్ ప్రాంతాలన్నీ కూడా. అలాంటి చోట ఈయన వచ్చేసి మేఘస్తంభం కింద బయటకు వచ్చేస్తే కిందనేమో 0 టెంపరేచర్స్ అంట. చల్లగాని ఏసీ ఎలా ఉంటుంది ఆ టైప్ టెంపరేచర్స్ అంట. మళ్ళీ రాత్రులు అయ్యేటప్పటికి ఆ ఏరియా అంతా మళ్ళీ ఈ పగలంతా ఎండ వచ్చేసిన రాత్రులు వేయడానికి మళ్ళీ చలేసేసి వణుకు వచ్చేసి అంత టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. ఆ టైంలోనేమో మళ్ళీ మేఘస్తంభాల్లో పోయి మధ్యలోకి వచ్చేసి ఇశ్రాయేలు మధ్యలోకి వచ్చి అగ్నిస్తంభం అంట మళ్ళీ వెచ్చదాం.
ఇది ఎన్ని రోజులు కాపాడడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. 40 సంవత్సరాలు అంటే చిన్న విషయమా? మన వయసు చూసుకోండి ఒకసారి, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళతో పాటు నిజంగా దేవుడికి అంత ఓపిక అంటే వీళ్ళు ఏమన్నా మళ్ళీ మామూలు ప్రజలు ఏమన్నానే మాట వినేవాళ్ళ? బైబిల్ గ్రంథం రాస్తుంది మాట వినేవాళ్ళు అంటున్నాడు, లోబడిన పిల్లలు. అలాంటి వాళ్ళని మెయింటైన్ చేసి రావడం అంటే దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత జాలి, ఎంత ప్రేమ, ఆయన ఎంత చూస్తున్నాడు. మళ్ళీ అలాంటి వాడిని ఎంచుకుని పెట్టాడంట మోసేని. నా ఇల్లు అంతట్లో సాత్వికము. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి నాశనం చేస్తాను వీళ్ళని చెప్పిన మాట ఎట్లేదంటే మోసే వీళ్ళు కాళ్ళకి అడ్డంగా పడిపోడు, అయ్యా క్షమించండి వీళ్ళు అక్కడ ఏదైతే రాయించాడు దేవుడు. అదే పరిస్థితుల్లో ఇప్పుడు లోకంలో కూడా మనం కాపాడుతున్నాం. అందుకనే పండగ చెప్పి ఆ పేరు చెప్పి జరిపించకపోయినా ఈ మాత్రం అన్నీ మనకు వర్తిస్తాయి. అది చెయ్యాలి ఖచ్చితంగా. మనం అంటే పండగ చేసినట్టు కాదు, రోజు పండగ మనం చెప్పాలంటే క్రైస్తవులకి మనం రక్షించిన దానికి రోజు ఆరాధన, రోజు ప్రార్థన, రోజు పండగే మనకి. అది కృతజ్ఞత. మన రక్షణ రావడం అంటే మామూలు విషయం కాదు, లోకం నుంచి బయటికి రావడం అంటే. అది ఈ పండగ యొక్క ముఖ్య దానికి అటెండ్ అవడం. ఓకే, పర్ణశాలల పండుగ అయిపోయింది. అర్థమైంది? ఇది ఎక్కడ డౌట్ ఉన్నాయి చెప్పండి. ఈ పర్ణశాల పండుగ గురించి మనం ముందు చూసుకున్నాం కదా. నిర్మకాండలో కనబడుతుంటాయి, లేవి కాండంలో కూడా కనబడుతుంటాయి. డౌట్స్ ఉంటాయని చెప్పండి. దీంట్లో ఉన్నాయా లేదా? లేవి కాండం 23వ అధ్యాయం. లేవి కాండం 23వ అధ్యాయం 23వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటం అని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి పండుగలు ఏం చేసేవారు? బాగా ఈ పండగని దీన్ని పురస్కరించిన, ఈ సమయాలను పురస్కరించిన పర్ణశాలలో వేసుకుని ఆ పండుగని జరిపించుకోవాలి. 7వ నెలలో చేసే పండుగ, 7వ నెలలో చేసే పండుగ. సరే, కిందన 33వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడి యెహోవాకు హోమార్పణ చేయవలెను. ఈ సందర్భంలోనే 7వ నెలలో ఏదైతే పండగ మొదలెట్టారో అక్కడి నుంచి మొదలెట్టిన తర్వాత ప్రాయశ్చిత్తాలు అయిపోయిన తర్వాత అప్పుడు 15వ తారీఖు నుంచి ఈ పర్ణశాలలో పండుగ అనేది ప్రారంభమవుతుందన్నమాట. ఈ పర్ణశాలకి ఇక్కడ వేసుకుని పర్ణశాలన్నీ వేసుకుని వాళ్ళు దేవుని ఆరాధించేవారు, పండగ చేసేవారు. వీళ్ళు ముందు చేయవలసింది ఏంటంటే పండగ చేసే ముందు ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం. మనం చేసే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో జరిగిన ఈ పండగ గురించిన వివరం. ఓకే, సరే. తర్వాత ఆలయ ప్రతిష్ట. ఆలయ ప్రతిష్ట పండుగ. ఇందులో ఏం డౌట్ ఉన్నాయా? పర్ణశాల పండుగ
సంఖ్యాత్మక సెంటెన్స్ ఓకే ఉందా చెప్పండి.